నమస్తే వెల్కమ్ టు టీ10 మణిపూర్ లో మరోమారు తలెత్తిన తీవ్ర హింసాత్మక పరిస్థితులు యావత్తు దేశాన్ని కలవరపెడుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ తో అప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఘర్షణలు ఒక్కసారిగా ప్రజ్వరిల్లాయి. భద్రతా బలగాల కాల్పులో 10 మంది కుకీ తెగకు చెందిన వారు మరణించగా ప్రతిగా శరణార్థి శిబిరంలో తలదాచుకుంటున్న మేతి తెగ కుటుంబాన్ని కుకీ మిలిటెంట్లు గత సోమవారం అపహరించారు. వారి మృతదేహాలు జిరిబం ప్రాంతంలోని భరాక్ నదిలో శుక్ర-శనివారాల్లో దొరికాయి. పసిపిల్లలని కూడా చూడకుండా కుటుంబంలోని 6గురిని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. దాంతో నిరసనకారుల ఆగ్రహం కట్టెత్తించుకుంది. శనివారం రాష్ట్ర రాజధాని ఇంఫాల్లో ముఖ్యమంత్రి, 3 మంత్రులు, 6 శాసనసభ్యుల ఇళ్లపై ఆందోళనకారులు దాడి చేసి ఫర్నిచర్ ను తగలబెట్టారు. హింసాకాండ ధరిమిల రాజధాని ఇంఫాల్ సహా రాష్ట్రంలో చాలా చోట్ల నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. రాష్ట్రంలో ఈ నవంబర్ 7 నుంచి జాతుల మధ్య చెలరేగిన దాడుల్లో ప్రతి దాడుల్లో 20 మంది మరణించారు. పలువురు క్షతగాత్రులయ్యారు. జనాభా పరంగా మెజారిటీగా ఉండి ఆర్థికంగా లాభపడుతున్న మేతీలకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించే విషయంలో గతేడాది మేలో తలెత్తిన వివాదం నుంచి స్థానిక తెగల మధ్య అంకురించిన అల్లర్లు 18 మాసాలైనా ఆగట్లేదు. రిజర్వేషన్ డిమాండ్ వెనుక ఆర్ఎస్ఎస్ సంస్థల హస్తం ఉంది. షెడ్యూల్డ్ తెగల్లోని కుకీలు ఎక్కువగా క్రైస్తవులుగా ఉన్నందున ఈ సంస్థ మేతీల డిమాండ్ ను ముందుకు తెచ్చింది. ఈ మారణ హోమంలో 200 మందికి పైగా హత్యకు గురయ్యారు. సుమారు 60,000 మంది నిరాశ్రయులయ్యారు. అమానవీయ పద్ధతుల్లో స్త్రీలు, పిల్లలపై అత్యాచారాలు, గ్యాంగ్ రేపులు, పాశవిక లైంగిక దాడులు నిత్యకృత్యమయ్యాయి. మహిళలను వివస్త్రలను చేసి వీధుల్లో ఊరేగించిన రాక్షసత్వం దేశాన్ని హతాశులను కావించింది. మణిపూర్ ఘోరాలను చూస్తుంటే సభ్య సమాజంలో, ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం పరిధిలో ఉన్నామా అనిపిస్తుంది. దేశంలో అంతర్భాగమైన మణిపూర్ తగలబడుతుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం నీరవ్ చక్రవర్తి వలె వ్యవహరించడం అభ్యంతరకరం. రాష్ట్రంలో పెచ్చురిల్లిన ఘాతకాలను నిరోధించి శాంతి భద్రతలను పరిరక్షించడంలో, ప్రజలకు రక్షణ కల్పించే విషయంలో బీరేన్ సింగ్ నాయకత్వంలోని స్థానిక బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందింది. ఆ కారణంతోనే బీరేన్ ప్రభుత్వానికి ఎన్పీపీ రామ్ చెప్పింది. ముఖ్యమంత్రి బీరేన్ ను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్ ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచే కాదు స్వంత పార్టీ కూటమి నుంచి వస్తున్న ప్రధాని మోడీ, బీజేపీ కేంద్ర నాయకత్వం ఆయన్నే కొనసాగించడాన్ని బట్టి మణిపూర్ లో మంటలు ఎగదోస్తున్నది బీజేపీయేనని అర్థమవుతోంది. మణిపూర్ ఆకృత్యాలపై పార్లమెంటులో, బయట ప్రధాని మోదీది మౌనమే. ఈ సంవత్సరం నరలో ఒక్కసారి కూడా మోడీ పర్యటించలేదు. దేశాలు టూర్ చేస్తున్న మోడీ మణిపూర్ కి ఎందుకు కన్నెత్తైనా చూడరు? సార్వత్రిక ఎన్నికల్లో ఆ సేతు హిమాచలం ఓట్ల కోసం వందలాది బహిరంగ సభలకు దేశమంతా కలియదిరిగిన ఆయన మణిపూర్ లో ఒక్కటంటే ఒక్క సభ కూడా పెట్టలేదు. మొన్నటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో, ప్రస్తుత మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్న ప్రధానికి హింసతో వణికిపోతున్న మణిపూర్ కు వెళ్లి అక్కడి ప్రజలకు భరోసా కల్పించాలని ఎందుకు అనిపించట్లేదు? ఉన్మాదం తలెత్తిన ప్రతిసారి హోంమంత్రి అమిత్ షా సమీక్షలు నిర్వహిస్తున్నారే తప్ప శాంతి స్థాపన జరిగింది లేదు. ప్రస్తుత హింసాత్మక ఘటనలతోనైనా మోడీ ప్రభుత్వం బాధ్యతతో గట్టిగా జోక్యం చేసుకుని రాష్ట్రంలో శాంతి భద్రతల పునరుద్ధరణకు చిత్తశుద్ధి కనబర్చాలి. రాష్ట్రంలోని అన్ని తెగల హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూచి పడాలి. చర్చలతో రాజకీయ పరిష్కారం కనుగొనాలి. రాష్ట్రంలో పరిస్థితులు దిగజారటానికి కారణమైన ముఖ్యమంత్రి బీరేన్ ను పదవి నుంచి తొలగించినప్పుడే ప్రజల్లో కేంద్ర ప్రభుత్వంపై, రాజకీయ వ్యవస్థపై నమ్మకం కుదురుతుంది. లేదంటే బీజేపీ, కేంద్ర ప్రభుత్వాలే మణిపూర్ రావణ కాష్టానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.